నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. చేసుకోండి. నాకు మరీ మంచిది అలాగంటే మరి మీరు చెడగొట్టాలంటే నాకు అసలు అలా అవుతుంది కదండి. కట్టకూడదు. मधु मधुसंमिश्रितं सुवर्णपात्रेण धाया ओम मधुवातावायते मधुचरन्ति सन्तवः मार्गेण सन्तोषवे मधुनान्त मधोजमदपाच्यवकन्दयः मदज्यौरश्चनप्पिता मधुभाण्डावरस्पतिजागम् अस्तुशोन्यः मार्गेर्गाव भवन्तु नः यं मधुन इत्युत्तराजनपूर्वम् यादास्तं विपरीतना ओम रक्षादारमहोत्तः शुभहोत्तमस्तु रक्षादारमहोत्तः आपत्पादाय पादौ प्रख्याल्यः घातु विजय घातु विश्वा घातकता घातु विजय घातु विना घातु घातु विजय हितेन मनजत्पदे पदे मनजा हितेन मनजत्पदे पदे मनजा मनजाय नोना देवादेवेशो स्वाहावादि स्वाहावादि स्वाहा यज्ञक्ति यज्ञक्ति स्वाहावादि स्वाहावादि वादि स्वाहा स्वाहावादि वादि स्वाहा वादि वादि स्वाहा स्वाहा वादि स्वाहा स्वाहा वादि वादि स्वाहा वादि ते स्वाहा वादि वादि स्वाहा वादि स्वाहा वादि वादि स्वाहा वादि वादि धा वादि वादि स्वाहा स्वाहा वादि धा वादि धादा वादि वादि धा वादा इति धा भगवान नाम रामरे स्मे ब्रह्मण आयते ब्रह्मणाय नमः सर्वं जयते ओम देवावासविदा देवा गातविदहिते गातो विदः गातं वित्ता वित्ता गातं वित्ता गातं वित्ता गातं वित्ता
బ్రహ్మవుడు వేసేటువంటి కార్యక్రమం ఎవరిని నమస్కారం చేసుకోవాలి. ఓం జావేదాం బ్రహ్మణా వేదాం అభయాయాం బ్రహ్మపురే యస్మై బ్రహ్మయజ్ఞాయజ్ఞేతం ప్రజాంతరో బ్రహ్మగ్రంథమహోర్త స్మహోర్త అస్తో. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం దాదాపు లాస్ట్కి వచ్చింది. మన మంగళ ఇప్పుడు స్వామివారికి ముందుగా ఇక్కడ వివాహ కార్యక్రమంలో మనం పెళ్లికి వెళ్ళాలనుకోండి, చక్కగా భోజనం చేసి పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తాం, కట్నాలు చెల్లిస్తాం. అలాగే ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా కట్నాలు చెల్లించేటువంటి ఘట్టం వచ్చింది. ఓం ధర్మావేనామస్తిప్రతిదాం ప్రియావేనామస్తిప్రతిదాం వైష్ణవేనామస్తిప్రతిదాం పరమావేనామస్తిప్రతిదాం. గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం ధర్మావేనా ఆదిత్య సత్యవాదే అర్జునవర్ణ యథా యుద్ధశరజ్ఞాః ధర్మావేగావశ్యప్రదాం ప్రజావేగావశ్యప్రదాం యజ్ఞావేగావశ్యప్రదాం పశవావేగావశ్యప్రదాం. గోవిందా 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 గోవిందా. ఇవం వస్త్రాణి విష్ణావహరే వజ్రదవాదనాః అవాదిన తమదాని విష్ణుదేవ విష్ణావహ. శంకర్రావు గారి దంపతులు సిఎంఆర్ షాపింగ్ మాల్ వారికి ప్రత్యేకమైనటువంటి వారి కుడిపసం అన్నమాట. ఈయన మన నర్సీపట్నం నివాసీయులు. వారు కూడా ముత్యాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. జై సీతారాం. గోవిందా గోవిందా. మీరు తెచ్చిన ఆ పట్టు వస్త్రాలన్నీ కూడా పట్టుకొని లేచి నిల్చోండి నలుగురు దంపతులు కూడా. ఓం జమం వస్త్రాణి దేవతావతారే వర్తిషమందవాసర్గాః అవాసిర తమరదాని విష్ణుదేవ విష్ణావర్ణాచేరే. మన నడిపేవన్ని గ్రామంలో కోమటి వీధిలో ఏకశిలపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరావణ సందర్భంగా అంటే నేను పడుతుందా అది వెనకాలకిసింది అది మా అందరూ కూడా యజ్ఞోపేతాన్ని చేసి నమస్కారం చేయండి. గోవిందా జై శ్రీరామ్. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలవస్తు తేనః. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలవస్తు తేనః. యజ్ఞోపవేతధారణ ముహూర్తస్య ముహూర్త అస్తు. పెట్టేటువంటి కార్యక్రమం
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. నివంబేంకేత మంత్రోచ్చారం. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా వివాహానికి ముందుగా మంగళ స్నానాలు జరిగాయి. ఈ కన్యాదానానికి ముందుగా సంకల్పం చేయాలి. కన్యాదాన సంకల్పాన్ని ఇక్కడ చెప్తారు. కన్యాదాన సంకల్పం అంటున్నారంటే ఏమైనా విశేషం ఉందా అని అడుగుతున్నారు. ఈ కన్యాదానం చేయకపోవడం వల్ల చాలా మనకు తెలియకుండా చాలా లాస్ అయిపోతాం. ఎందుకంటే కన్యాదానం చేయడంలో అటువంటి ఫలితం ఉంది. నానా మంగళ ధ్వనాభి. అటువంటి కన్యాదానం ఎందుకు చేయాలి, కన్యాదానం జరిగితే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి, అందులో సీతారాముల వారి యొక్క కళ్యాణంలో చేసేటువంటి కన్యాదానానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫలితం ఏమిటి చెప్పి అడిగితే మనం చెప్పుకోవడానికి కన్యాదానం అంటే కన్యను దానం చేయడం అంటే ఇక్కడ సీతా అమ్మవారు ఎవరండి ఈ దంపతులు. అలాగే ఈ సంవత్సరం మరొక విశేషం, మన రాముల వారి గుడికి చక్కనిటువంటి రంగురంగులు అద్దడానికి ముందుకు వచ్చినటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ వారికి అనేక ధన్యవాదాలు. వారికి మన ఆలయానికి వారుగా ఉన్నటువంటి శ్రీ ఉదయగిరి శంకర్రావు గారు, వారు చిన్నప్పటి నుంచి కూడా మన రాముల వారి భక్తులు. మన రామాలయంలో 5 రూపాయల పూజ దగ్గర నుంచి నేను చేసిన వారికి వారు ఆ రుణం ఈరోజు తీర్చుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయలతో రాముల వారి దేవాలయానికి రంగులు వేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఇలా దినదినాభివృద్ధి చెందుతున్నది. భద్రాచలంలో ఎలా అయితే రాముడు సీత ఒకే శిలపై ఉండి స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు, ఇక్కడ కూడా అంటే అర్చకుడుగా నేనైతే భద్రాచలం రాముడి కన్నా మా రాముడే అందంగా ఉంటాడని చెబుతాను. మా రాముడు సీత అలాగే ఉత్సవమూర్తులు ఈ సంవత్సరం ఇంకా అత్యంత తేజవంతంగా తయారయ్యే నాకే అర్థం లేదు. రాత్రి 1 గంట అయ్యింది స్వామివారి ఎలక్ట్రాన్ అయ్యేసరికి. అది ఏమిటో జీవితంలో ఎప్పుడు చూడలేదు. అటువంటి ఉత్సవమూర్తుల్లో అటువంటి కళ ఈ సంవత్సరం వచ్చింది.